పూర్తిగా నమ్మశక్యం కాని విషయాలు. ఎందుకంటే ఇది ఒక లేని భూతద్దాన్ని తీసుకొచ్చి అసలు ఆ లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు. ఆ జరగలేనిది తీసుకొచ్చి ప్రజలను నమ్మించి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. దీనికి పూర్తిగా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఆ జరిగింది పోనీ ఒకసారి ఏమో 3,000 కోట్లు అంటారు, ఒకసారి 50,000 కోట్లు అంటారు, ఒకసారి 20,000 కోట్లు. వాళ్ళకే క్లారిటీ లేదు అసలు ఎన్ని వేల కోట్లు అనేది. అంటే ఏదో ఒకటి స్కామ్ జరిగిందని చూపించడానికి భూతద్దంలో ఒక భూతాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదైతే 100% జరగలేదు. మాకు న్యాయం మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. తప్పకుండా మా వాళ్ళంతా మా నాయకులంతా బయటకు వస్తారు, నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో మన సింగపూర్లో చూసినటువంటి సంస్కృతిని తెలుగు వారిని కూడా మర్చిపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారు అన్న దాన్ని ఎలా చూస్తారు? లాస్ట్ 2014 ఎలక్షన్స్ అయిపోయాక మనకి గ్రాఫిక్స్ చూపించారు కదా, ఇది కూడా కొత్త గ్రాఫిక్స్ మళ్ళీ చూపిస్తున్నారు. అంతే తప్పించి అంటే సింగపూర్ కోసం గొప్ప చెప్పుకోవడం తప్పించి మరి ఆయన ఇంచుమించు 40 సంవత్సరాల ఆయనకి అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది కదా. ఈ రోజుకి మరి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. ఆయన ఎందుకు చేయలేకపోయారు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని? అంటే వాళ్ళకి పరిపాలన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద ఎన్ని నిజంగా ఈ రోజున అత్యాచారాలు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేశారు. ఇస్తానన్న సూపర్ 6 హామీలు కూడా ఇవ్వలేకపోయారు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో విధంగా సింగపూర్ చేస్తాం, లేకపోతే అమెరికా చేస్తాం, ఆస్ట్రేలియా చేస్తాం, ఇది ఎందుకు పనికిరాని మాటలు చేస్తున్నారు అంతే. అయ్యే 3 ఏళ్ళ కంప్లీట్ చేస్తాను అమరావతి అంటున్నారు, అయ్యే అవకాశం ఉంది. అసలు ఎట్ట పరిస్థితుల్లో 3 ఏళ్ళు కాదు 30 సంవత్సరాలు చేసినా వీళ్ళు చేయలేరు. ఏంటంటే ఇస్తానన్న హామీలు ఇవ్వలేని వాళ్ళు ఇంక ఇదంతా అభివృద్ధి చేస్తానని ఎలా అనుకుంటున్నారండి?